అలిసిపోయి ఉన్న వాళ్ళందరూ ఫుల్గా పడుకుని పోయారు. ఉదయాన్నే 2:30కి లేచి వనజాంగికి స్టార్ట్ అయిపోయాం. అది రోడ్లు కూడా కనబడతలేదు, అందరు అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళే. ఇక్కడ నుంచి మేము నైటే జీప్ మాట్లాడుకున్నాం, ఆ జీపే తీసుకెళ్తుందంట అక్కడికి, ఇంకెవరు తీసుకెళ్ళరు. ఆ జీపులో కూడా చూడండి, అతడు సినిమాలో కూరినట్లు గట్టిగా కూరాడని అందరూ స్వెటర్లు వేసుకొని పైనుంచి కింద వరకు అన్నీ కప్పుకొని ఉన్నారు. చలి అలా ఉంది మరి అక్కడ, మామూలు చలి కాదు. అందరు క్యాప్లు మొత్తం అన్నీ. ఆ జీపుకి కూడా ఏం కనబడతలేదు. హాయ్, అది చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో, అసలు ఎదరికి వెళ్ళనివ్వట్లేదు అసలు. ఆ టోల్ గేట్ అంట. ఇది టైం ఎంత అయింది అనుకున్నాం అప్పటికి? 2:30 పావుతక్కువ 3 అయింది. అందరూ కూరుకుపోయాం ఇందులో. టోల్ గేట్ దగ్గర చాలా జనం, కార్లు స్లోగా వెళ్తున్నాయి ఒక్కోటి. ఆ టోల్ గేట్ కూడా మనీయే, ప్రతిదీ మనీయే. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు, ఒక్కొక్కరిని పంపుతున్నారు. ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి. ఈ వనజాంగి అనేది అరకులో చాలా బెస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ చాలా క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. 1 by 1 పంపుతున్నారు. మొత్తానికి అయితే వనజాంగి జీప్ దింపారు, ఇంకా మా నడక మొదలెట్టాం. హాయ్ గాయ్స్, వనజాంగి కొండెక్కుతున్నాం. దోల తీయపోతుంది అక్కడ చూడండి ఒక్కొక్కరికి. నడిచే కొద్దీ వస్తుంది ఇంకా కొండ. అందరు చీకట్లో లైట్లు వేసుకుంటూ ఏదైనా తొక్కేస్తామేమో అనుకుంటూ, పాములు ఏమైనా వస్తాయేమో. నా లైట్లు చూడండి, అందరూ వరుసలు అలా వస్తున్నారు టార్చ్ చేసుకుంటూ. ఒక్క రాక వచ్చింది ఒక సెంటర్, అది ఇంకా లైట్లు ఎక్కుతూ ఆఖరికి వచ్చింది బాబు. హాయ్ గాయ్స్, మేము మొత్తానికైతే వనజాంగి వచ్చాం. మిగతా వాళ్ళందరూ కిందే ఉండిపోయారు, రాలేపోయారు. వచ్చిన వాళ్ళు ఇదిగోండి, చాలా కష్టం. ఈజీగా ఎక్కేద్దామని ఎప్పుడు అనుకోకండి, చాలా కష్టం అసలు, తెలుసా? ఇది వీళ్ళు కూడా పడ్డారు చూడండి, కష్టం తెలుస్తుంది. స్వర్గమే నన్ను స్వాగతించనే, పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే, నన్ను చూడగానే పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. సత్యం కాదేమో సందేహం, తీరేది కాది సంతోషాల దాహం. ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం నెలకొలువైంది ఈ రోజు నా కోసం. రానున్నవే జన్మలకిదే నా లోకం. హాయ్ గైస్, ఇప్పుడైతే మేము వనజాంగిలో ఉన్నాము. మా వాళ్ళని చూపిస్తాను. మీరు అక్కడే ఉండిపోయారు, మేము ఇక్కడ దాకా వచ్చాం, ఎంజాయ్ చేయాలి. మీరు మధ్యలో డ్రాప్ అవ్వకుండా ఉంటుంటే ఎంత మంచి వ్యూ చూసి అయిపోయారు. చూసావా వనజాంగి అన్నారు. పండు అమ్మయ్య, మా ఊడవుడు కనబడ్డాడు. దోల తీరిపోయింది నిజంగా. ఇదిగో నేను చలికి 3 నుంచి ఇదే డ్రెస్ పైన ఉన్నాను, షార్ట్ కనపడండి. ఈ చలికి మామూలు దోల. వీళ్ళందరూ కలిపి ఎక్కేసారు కొండ. అది ఆ కొండ ఎక్కేసారు. ఇంకా నా వల్ల అవదు ఆ కొండ ఎక్కడం. ఇవి ఎక్కుతూ చూసాను అందరూ, నా వల్ల అవదు. ఇదిగో ఇక్కడ షట్టర్ ఉంది, ఇంకా నాకు చలికి ఆగలేక ఇందుకు వెళ్ళి పడుకుని పోదామని అడుగుదామని వచ్చాను. నాకు చలి చూసావా, ఇదిగో చేతులతో నెలైపోయింది మొత్తం, దడుతులు కాసేపు ఉంటే చచ్చిపోతాం, అలా ఉంది ఇక్కడ చలి. నేను ఇందంతా నడిచినంత వరకు అయితే బాడీ హీట్గా ఉంది, అందుకే నేను నడిచేయగలిగాను. బాబోయ్
యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే ఆ కొండను చూడగానే నా కొండ కదిలింది. ఒరే ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళి వస్తానికి ఇది నా జరికిని పట్టుకోరా అన్నానంతే. ప్రణీవ్ గడికి వచ్చి చూస్తే ఈడి లేడు. ఈడు వాళ్ళతో పాటు నడుస్తూ నా బట్టలట్టుకుని వెళ్ళిపోయాడు. తేరా చూస్తే ఆ కొండనే చూడాలా, ఈ మనిషినే వెతకాలా ఏం అర్థం కాక నడుస్తూనే ఉన్నా. నడుస్తున్నప్పుడల్లా ప్రణీవ్ గడు ఇలా చేసాడు, ప్రణీవ్ గడు అలా చేసాడు. పోలీ అడిగి చెప్దామంటే అక్కడ ఫోన్ సిగ్నల్స్ లేవు, ఏమీ లేవు. పైనుంచి కింద నుంచి పక్క నుంచి చలి మాత్రం చంపేస్తుంది. ఆగితే చలి, ఆగకపోతే ఆవేశం. ఆ చలికి అందరూ మంకీ క్యాప్, టోపీలు, షూస్, స్వెటర్లు వేసుకొని తిరిగితే భీమవరం నుంచి వెళ్ళిన నేను ఒక లిక్కరు ఒక కర్బనెలతో అంత చలిలో వనజాంగి కొండ ఎక్కిన కిరణ్ డాన్సర్. మొత్తానికైతే దూల తీరిపోయింది ప్రణీవ్ గడి వల్ల. దూల తీరిపోయింది, మామూలుగా లేదు. కొండ చూసారు జనం ఎలా ఉన్నారు. రోజు ఉదయాన్నే తినేసి పడుకుని పోవడం, ఉదయాన్నే లేచి వాకింగ్ అలవాట్లేకపోవడం. 6 కిలోమీటర్లు నా ఏజ్కి 120 kgs, 120 kg నేను ఎక్కినట్టు నాకే అర్థం అవ్వట్లేదు. నన్ను చూసి అందరూ మనోడు ఎక్కుతున్నాడు మీరు ఎక్కలేరా, మనోడు ఎక్కుతున్నాడు మీరు ఎక్కలేరు అన్నారు. అబ్బా ఇంకోసారి 4 kg ఉంటాయి కదా నాకండి. చాలా స్విమ్గా ఉన్న వాళ్ళు అయితే గబగబా ఎక్కగలరు, ఎక్కలేదు కానీ ఎక్కాను. ఇదే కాస్టేమో. ఇదే చెప్పాలంటే చలి వేసేస్తుంది. అందరు ఇక్కడ స్వెటర్లతో ఉన్నారు, నేను ఒక్కని దీంతో ఉన్నాను. నేను బ్యాగ్లో బట్టలు పెట్టేస్తుంటే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. నాకేం అర్థం కావట్లేదు. ఇవి చూడు చలి చూడు, ఇవి చూడు ఇవన్నీ ఎలా అయిపోయినాయా. దగ్గర రారా, ఇవన్నీ చూసావా స్టెప్స్ కూడా వచ్చాయి మొత్తం ముబ్బులు కింద. అది అదంతా చలి స్వెటర్తో ఉన్నాం మనమే. మనుషులు ఎవడెవడ కనబడతలేదు, సిగ్నల్స్ లేవు, ఏమీ లేవు. ఎన్నదంతా అరిగిపోవడం తర్వాత సంగతి. 4 మొదలెడితే ఇప్పుడు వచ్చాం. వీళ్ళందరూ ఎలా ఎక్కారో ఒక్కొక్కరికి ఇది లేదు, మొత్తానికి అయితే ఎక్కేసారు. ఓవరాల్గా చాలాసేపు వరకు నడవడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే నిజంగా బాబోయ్ మామూలుగా లేదు. అంత కష్టపడి నడిచాం కదా, ఇక్కడ చూడగానే రిలాక్స్ అయిపోయింది. జనం అందరు గట్టిగా ఉన్నారు, గట్టిగా వ్యూ మాత్రం మామూలు చెక్కేసింది వ్యూ అసలు. ఇంక వీళ్ళందరూ పైకి ఎక్కేసారు స్లిమ్ బాడీస్. చూపించు మామూలుగా లేదు చలి అసలు. వ్యూ చూస్తుంటే అసలు చెక్కిపోతుంది. ఫోన్లో సిగ్నల్స్ లేవు, చుట్టూ మన వాళ్ళంటూ ఎవరూ లేరు. ఎవరెవరు ఎక్కడున్నారో ఏంటో కూడా తెలియదు. కానీ ఆ మబ్బులు చూడండి, చుట్టూ మబ్బులే. అసలు మేమంత కష్టపడి ఎక్కేమే కానీ ఆ మబ్బులన్నీ చూసిన తర్వాత పడిన కష్టం అంతా పోయినట్లు కనబడింది. నడుస్తూ కూర్చుంటూ ఆ మబ్బులు చూస్తూ కిందకి అలా వెళ్తున్నారు. కష్టపడి అంత పైకి ఎక్కాం కానీ ఇక్కడే చాలా బాగుంది, బాగా కనబడుతుంది, సూపర్ కనబడుతుంది. పైకి ఎక్కిందంతా సన్ రైజ్ చూడడం కోసం, కానీ దీందే చూడండి. మబ్బుల దగ్గరికి మనం వెళ్తున్నట్లుగా ఉంది. ఏదో మబ్బులే మన కాళ్ళ దగ్గర ఉన్నట్లు, మబ్బుల పైన మేము ఉన్నట్లు. అసలు నడిచే వాళ్ళందరూ ఆగి నాకు తెలిసి ఒక్కొక్కరు 100 ఫోటోలైనా దిగి ఉంటారు, అంత బాగుంది. కింద దిగినప్పుడు సరిగ్గా దిగకపోతే దూల తీరిపోద్ది. కాలు కానీ స్లిప్ అయిందా ఇంకా మామూలుగా లేదు. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ వరకు దొరుకుంటూ వెళ్ళిపోవడమే. అందరూ 70 సంవత్సరాలు ముసలోళ్ళ దిగుతున్నారు. ఒక్కొక్కరు ఆ కొండని చెట్టుని పట్టుకుంటూ మెల్లగా దిగుతున్నారు. ఎంత దూరం వచ్చామో అంత ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతూనే ఉన్నాం. చూడండి ఎంతమంది దిగుతున్నారు అక్కడ ఇక్కడ. అంటే మన వాళ్ళందరూ బ్యాచ్ అందరూ ఎక్కడో ఉన్నారు కదా, మొత్తం ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోవడమే.
వెయ్యి జన్మలకిదే నా లోకం అలా దాహం ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం నెలకొలువైంది ఈ రోజు నా కోసం రానున్న వెయ్యి జన్మలకిదే నా లోకం